వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డోర్ చేసుకున్నాం ఫ్రంట్గా, మళ్ళీ ఇక్కడ ఒక డోర్ చేసుకున్నాం బాల్కనీ. చూడండి ఇక్కడ చూపించండి, అలా ఆ డోర్ తీయగానే బాల్కనీ ఉంటుంది. అలా చూసారా ఎంత బ్యూటిఫుల్గా. ఇప్పుడైతే మేము దీని దగ్గర, సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే చూడండి ఇలా పెట్టాము. ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా పెట్టాము, ఇలా ఉండబడుతుంది. ఇక్కడ ఇలా పెట్టేసేస్తాము. ఇక్కడ డోర్ తీయగానే బాల్కనీ. ఇలా అందరినీ చూడొచ్చు. చూడండి ఇక్కడ గమ్ అయితే స్పెషల్ గమ్తో ప్లేస్ చేయాలి. గమ్ ఆర్ టేప్ గ్లూ గన్తో కూడా మనం ప్లేస్ చేయొచ్చు. బట్ దాని ప్రాసెస్ అయితే ఎక్కువ, అందుకోసం గ్లూ గన్. టేప్ అనేది చాలా ఈజీ. తను అదైతే చేస్తున్నాను. నేను వచ్చేసేసి కొంచెం వ్యూకి అయితే వచ్చాను. ఇలా ఉంది ఈరోజు వ్యూ వచ్చేసి. సో బెస్ట్ ఆఫ్ ద వ్యూ అనమాట ఈరోజు. నేను అసలు హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాను, మళ్ళీ మా బాబాయ్కి చెప్పేసేసి జుట్టు తెప్పించుకున్నాను. హెయిర్ బ్యాండ్ తోటి నాకు ఇక్కడ చాలా పెయిన్ వచ్చింది. అందుకే ఎప్పుడైతే వీళ్ళది చూపిస్తే సో ఇలా అయితే చేస్తామనేసి అన్నారు. నేను అంటున్నా ఆ పైన ఇది వద్దు అంటే బాల్కనీతోనే మేము గమ్ యూజ్ చేస్తాము. మొత్తం దాని ప్రైవేట్ పార్ట్స్తోనే చేస్తాము. ఒకవేళ రాకపోతే దీని కిందిలో గ్లూ అంటారు. వీటికి పేపర్స్ అంటియచ్చు, కానీ దానికే ఇంత గమ్ అయిపోతుంది. సంఘంలో ఉగాది గురించి చెప్తున్నారు. ఇది వచ్చేసి వ్యూ చాలా బాగుంది. సో వచ్చేసి ఇది 4th ఫ్లోర్కి అండి, మళ్ళీ 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ అనేది ఆడికి అంటారు అనమాట. సో మీరు అనుకోవచ్చు ఏంటి ఇవన్నీ చెప్తున్నారు అనేసి. అక్కడ నల్లపచ్చమ్మ గుడి కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏంటి డిస్కసింగ్ అంటే మాకు ఇప్పుడు చూడండి, ఇక్కడ పెద్దలు పెడదామా, ఇక్కడ పెద్దలు పెడదామా డిస్కసింగ్. మా బావ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ దీనికి డోర్స్ చేసేసి ఇక్కడ ఇలా పెడితే మంచిగుంటుందా, లేకపోతే ఇలా కింది మళ్ళీ నేను సో చిన్నగా చెప్పినాను కదా మా బావ కట్టాడు. సో దీంట్లో పట్ట ఏం పెడతాము, ఎందుకు ఇట్లా టైం వేస్ట్ అనుకుంటారు. వీటిలో చిన్న డక్స్ అయితే పెట్టచ్చు. సో వీళ్ళు ఎప్పుడు కొట్లాడతారు, నన్ను ఎత్తంతా ఖరాబ్ చేసేస్తారు. బాయ్ లెట్స్ గెట్